డిజాస్టర్ కావటంతో కమల్ సినిమాల లైనప్ విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ప్రెజెంట్ భారతీయుడు 3తో పాటు థగ్ లైఫ్ సినిమాలతో బిజీగా ఉన్నారు కమల్. ఈ రెండు సినిమాలు దాదాపు ఫైనల్ స్టేజ్లోనే ఉన్నాయి. దీంతో ఏ సినిమాని ముందు రిలీజ్ చేయాలి అనే విషయంలో డైలమాలో పడ్డారు మేకర్స్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన భారతీయుడు 2 దారుణంగా ఫెయిల్ అయింది. దీంతో నెక్స్ట్ మూవీ విషయంలో ఆలోచనలో పడ్డారు కమల్ హాసన్. భారతీయుడు 2 రిలీజ్ తర్వాత షార్ట్ గ్యాప్లోనే పార్ట్ 3ని కూడా రిలీజ్ చేయాలని భావించినా ఇప్పుడు ఆ నిర్ణయం విషయంలో రీథింక్ చేస్తున్నారు. భారతీయుడు 3ని ఈ ఏడాది చివర్లో లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో రిలీజ్ చేయాలన్నది మొదట అనుకున్న ప్లాన్. కానీ పార్ట్ 2 డిజాస్టర్ కావడంతో ఇప్పుడు త్రీక్వెల్ విషయంలో ఇంకా ఏదైనా రీవర్క్ చేయాలా అన్న ఆలోచనలో పడ్డారట మేకర్స్. భారతీయుడు 3 ఈ ఇయర్లోనే రిలీజ్ అయితే థగ్ లైఫ్ని నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో రిలీజ్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు రెండు సినిమాలు ఆలస్యమయ్యేలా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో రిలీజ్ లైనప్ విషయంలో కూడా చేంజెస్ చేసే ఆలోచనలో ఉంది కమల్ టీం. భారతీయుడు 3 కన్నా ముందు థగ్ లైఫ్ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు కమల్ హాసన్. 2025 ఫస్ట్ క్వార్టర్లోనే థగ్ లైఫ్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత సమ్మర్ సీజన్లో భారతీయుడు 3 రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారు. మరి ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ తంగలాన్. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఫైనల్ గా ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది తంగలాన్. మరి ఈ సినిమా సెన్సార్ టాక్ ఎలా ఉంది? విలక్షణ నటుడు విక్రమ్ లీడ్ రోల్లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఈ డేట్ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది తంగలాన్. బ్రిటిష్ కాలంలో కర్ణాటకలోని కోలార్ ఫీల్డ్స్లో పనిచేసే కార్మికుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు పారంజిత్. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు దర్శకుడు, నటీనటులు పడిన కష్టానికి మంచి అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా టైటిల్ రోల్లో విక్రమ్ పర్ఫార్మెన్స్ సూపర్ అనిపించేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రెజెంట్ భారీ చిత్రాలన్నీ కూడా 3 గంటల నిడివితో రిలీజ్ అవుతుంటే తంగలాన్ని మాత్రం 2 గంటల 37 నిమిషాలకి పరిమితం చేశారు. ఇది కూడా ప్లస్ పాయింట్ అని టాక్ వినిపిస్తోంది. యూబీఏ సర్టిఫికేట్తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమాలో మాళవికా మోహన్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కాంటెంట్ కూడా ఆడియన్స్ కి బాగానే రీచ్ అయింది. అయితే ప్రెజెంట్ మాస్ సినిమాల ట్రెండ్ నడుస్తూ ఉండడంతో తంగలాన్ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. వార్ 2 వర్క్ లో బిజీగా ఉన్న దర్శకుడు అయాన్ ముఖర్జీ స్కెడ్యూల్ గ్యాప్స్ లో బ్రహ్మాస్త్ర 2 ప్రీ ప్రొడక్షన్ పనుల మీద ఫోకస్ చేస్తున్నారు. పార్ట్ 2లో ఎవరు లీడ్ రోల్స్ లో నటిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. సీక్వెల్ లో ఎక్కువ భాగం దేవ్ కథే చూపించబోతున్నారు. దీంతో ఆ క్యారెక్టర్ లో ఎవరు ప్లే చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. బ్రహ్మాస్త్ర రిలీజ్ కి ముందు మూవీ టీం కాన్ఫిడెంట్ గానే కనిపించినా ఇండస్ట్రీ జనాల్లో మాత్రం ఈ సినిమా సక్సెస్ విషయంలో చాలా అనుమానాలే ఉన్నాయి. కానీ అందరి డౌట్స్ కి చెక్ పెడుతూ బిగ్ హిట్ తో సర్ప్రైజ్ చేసింది బ్రహ్మాస్త్ర టీం. నెగటివ్ కామెంట్స్ వినిపించినా కమర్షియల్ గా బిగ్ నెంబర్స్ రికార్డ్ చేసింది ఈ ఫ్యాంటసీ ఫిల్మ్. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఆల్రెడీ కథాకథనాలు సిద్ధంగానే ఉన్నాయి కాబట్టి ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైం తీసుకుంటున్నారు. అయితే సీక్వెల్లో లీడ్ క్యారెక్టర్లో ఎవరు నటిస్తారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ పార్ట్లో శిలగా కనిపించిన దేవ్ క్యారెక్టరే సీక్వెల్లో మెయిన్ లీడ్. ఈ రోల్లో ఒక టాప్ స్టార్ నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉంది మూవీ టీం. అందుకే రణ్వీర్ సింగ్, హృతిక్ రోషన్ లాంటి టాప్ హీరోస్ ని దేవ్ క్యారెక్టర్ కోసం సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సీక్వెల్ విషయంలోనూ హీరోగా రణబీర్ కపూర్ పేరునే పరిశీలిస్తున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. శివకు తండ్రి పాత్ర కాబట్టి దేవ్ రోల్ రణబీర్ చేస్తేనే కన్విన్సింగ్ గా ఉంటుందని భావిస్తున్నారట. అంతేకాదు దీపిక, రణబీర్ కాంబో కూడా సినిమాకు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్. మరి ఫైనల్ గా ఎవరిని ఓకే చేస్తారో చూడాలి. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో పడ్డారా? ప్రెజెంట్ బాలీవుడ్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్. తనకన్నా 10 ఏళ్ల చిన్నవాడితో ఈ బ్యూటీ డేటింగ్ లో ఉన్నారు అనే న్యూస్ నార్త్ ఇండస్ట్రీలో తెగ హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఈ రూమర్స్ ఎందుకింత వైరల్ అవుతున్నాయి? హ్యావ్ ఎ లుక్. నిర్మాతగా తన తొలి సినిమా దోపతి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న కృతి సనోన్ ఆ మూవీ రిలీజ్ కి ముందు గ్రీస్ లో చిల్ అవుతున్నారు. ఈ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు కొత్త డౌట్స్ ని రైజ్ చేస్తున్నాయి. కబీర్ బాహియాతో కలిసి కృతి గ్రీస్ లో ట్రిప్ లో ఉండడంతో ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కృతి విషయంలో డేటింగ్ రూపర్స్ ఇప్పుడు కొత్తగా మొదలైనవేం కాదు. గతంలోనూ కబీర్, కృతి రిలేషన్ కి సంబంధించిన వార్తలు ట్రెండ్ అయ్యాయి. కృతి బర్త్డేను కబీర్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో కొన్ని ప్రైవేట్ పార్టీస్లో కూడా ఈ జంట చట్టాపట్టాలేసుకుని కనిపించారు. అయితే కృతి, కబీర్ విషయంలో ఏజ్ గ్యాప్ కూడా ఇంట్రెస్టింగ్గా మారింది.
కబీర్ కృతి కన్నా 10 ఏళ్లు చిన్నవాడు కావడంతో ఇద్దరి రిలేషన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అయితే మీడియా సర్కిల్స్ లో ఇంత డిస్కషన్ జరుగుతున్నా కృతి మాత్రం తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రెజెంట్ హాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న పీసీ ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్ తో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు పీసీ. హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ ది బ్లఫ్ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ఇప్పుడు బ్యాక్ టు హోమ్ అంటున్నారు. గతంలో ఏళ్ల తరబడి ఇండియాకు దూరంగానే గడిపేసిన ఈ బ్యూటీ ఈ మధ్య తరచుగా ముంబై మీడియాలో కనిపిస్తున్నారు. ఈ మధ్య ఒక బిగ్ వెడ్డింగ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఇండియాకొచ్చారు ప్రియాంక. ఈ సందర్భంగా భర్తతో కలిసి చాలా రోజులు ఇండియాలోనే గడిపారు. రెగ్యులర్ గా ఇలా ఇండియా టూర్ వేస్తూ ఉండడంతో పీసీ మళ్లీ ఇండియాకు షిఫ్ట్ అవుతారా అన్న డౌట్స్ వస్తున్నాయి. పర్సనల్ లైఫ్ విషయంలోనే కాదు, ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో కూడా హోమ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టారు పీసీ. ఆ మధ్య సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్లో ఒక భారీ బడ్జెట్ మూవీకి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్న ప్రచారం జరిగింది. గతంలో భన్సాలి డైరెక్షన్లో తెరకెక్కిన రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో నటించారు పీసీ. తాజాగా తన కెరియర్ ని మలుపు తిప్పిన మరో సినిమాకి సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారు ఈ బ్యూటీ. 2008లో రిలీజ్ అయిన ఫ్యాషన్ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట మేకర్స్. ఈ మూవీలో నటించేందుకు పీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్ మార్క్ 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారిసోయో.